శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిని మనం అధ్యయనం చేస్తున్నాం. కర్మయోగాన్ని ఒక రకంగా అర్థం చేసుకున్నాం. కర్మయోగాన్ని అర్థం చేసుకోవడం కొంచెం సులభం అన్నమాట, ఎందుకంటే రోజు మనం చేసే పని గురించి కాబట్టి. తర్వాత రాజయోగం. రాజయోగంలో స్వామీజీ న్యూయార్క్లో ఉన్నప్పుడు ఈ రాజయోగ అనే బుక్ని పబ్లిష్ చేశారు అక్కడే. అందులో 2 పార్ట్లు ఉంటాయి. మొట్టమొదటి దాంట్లో రాజయోగం అని ఉంటుంది హెడ్డింగు, సెకండ్ పార్ట్లో పతంజలి యోగ సూత్రాలు అని ఉంటుందన్నమాట. ఇవి 2 ఒకటి కాదు, 2 చాలామంది ఒకటే అనుకుంటారు, కానీ 2 ఒకటి కాదనమాట. మొట్టమొదటిది రాజయోగంలో స్వామీజీ యొక్క సొంత అనుభూతులు, ఆయన ప్రాక్టీస్ చేసిన విషయాలు చాలా ఉంటాయన్నమాట. వాటి రెండిటికి తేడా మనం తర్వాత చెప్పుకుందాము. రెండిటికి చాలా తేడా ఉంది, రాజయోగానికి పతంజలి యోగ సూత్రాలకి. అయితే రాజయోగాలకి పతంజలి యోగ సూత్రాలకి ఒక బేసిస్ అనేది ఉంది, కానీ మన భారతీయ తత్వశాస్త్రాల్లో దాని గురించి కొంచెం తెలుసుకుందాం. తత్వశాస్త్రం అంటే ఏంటి? ఫిలాసఫీ అంటారు ఇంగ్లీష్లో. ఫిలాసఫీ అంటే భగవంతుడు అంటే ఏంటి, ఆయన యొక్క తత్వం ఎలా ఉంటుంది, ఆయన ఉనికి ఏంటి అన్నది తత్వశాస్త్రం మనకు చెప్తుంది. పాశ్చాత్య దేశాల్లో తత్వశాస్త్రాలు చాలా ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఫిలాసఫీని డెవలప్ చేస్తారు. ఆ ఫిలాసఫీని వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత రెండో వాళ్ళు వచ్చి దాన్ని ఖండించి మళ్ళీ ఇంకో డెవలప్ అవుతుందన్నమాట. అలా చాలా అసంఖ్యాకమైన ఫిలాసఫీస్ ఉన్నాయి అక్కడ. మీరు వినే ఉంటారు, కాంట్, జంగ్ అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అయితే భారతీయ తత్వశాస్త్రంలో మీరు చూడండి, మనకు మొత్తం భారతదేశంలో ఆస్తిక అండ్ నాస్తిక అని 2 రకాలు ఉన్నాయి. అంటే ఈ ప్రపంచం అంటే ఏంటి, మన జీవాత్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, వీటికి ఉన్న రిలేషన్ ఏమిటి, ఇది తత్వశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనకు 2 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఆస్తిక స్కూల్స్ అంటారు, నాస్తిక స్కూల్స్ అంటారు. నాస్తిక అంటే భగవంతుడు, వేదాలపైన విశ్వాసం లేని వాళ్ళు డెవలప్ చేసిన స్కూల్స్ అనమాట నాస్తిక అంటే. ఆస్తిక స్కూల్స్ అంటే వేదాలపైన విశ్వాసం ఉన్నవాళ్ళు. సో నాస్తిక స్కూల్స్లో మీకు మెయిన్గా చార్వాకులు, బౌద్ధ, జైన. చార్వాకులు అంటే ఏంటంటే కేవలం భౌతికవాదం అనమాట. ఈ ప్రపంచం తప్ప ఇంకేం లేదు ఇక్కడ, ఇంకేదో ఒక అతీంద్రియ శక్తి ఉందని వాళ్ళ నమ్మరు. అందుకని ఉన్న దాంట్లో మనం బాగా సంపాదించుకొని నలుగురిని మోసం చేసైనా సరే మనం హాయిగా ఉండాలి, ఎందుకంటే దానికి ఇంకొక జీవితం, ఇంకొక దీనికన్నా ఏదో ఉంది, తర్వాత కర్మ మనం చేసిన దానికి అనుభవించాలి, ఇట్లాంటివి వాళ్ళకి లేదు. అందుకే అప్పు చేసైనా సరే నువ్వు నెయ్యి వేసుకుని అన్నం తిను అన్నట్లుగా ఉంటుందన్నమాట వాళ్ళ పద్ధతి. అది ఎవరు చెప్పని చార్వాకులు, భౌతికవాదులు అంటారు వాళ్ళు. భౌతిక ప్రపంచం మనం చూసే తప్ప ఇంకేమీ లేదు అన్నది వాళ్ళ సిద్ధాంతం. ఇంకా తర్వాత బౌద్ధులు, జైనులు వాళ్ళందరూ కూడా వేదాలను ఒప్పుకోరనమాట. వేదాలను ఒప్పుకోరంటే ఏంటంటే, ఆ రోజుల్లో పశుబలులు అవన్నీ కూడా ఎక్కువైపోయి బుద్ధుడు వాళ్ళు జన్మించినప్పుడు బాగా అరాచకాలు ఎక్కువైపోయి సమాజంలో అని చెప్పి వాళ్ళు అసలు వేదాలనే ఖండిస్తారనమాట. అంటే సమాజం వాటి మీద ఆధారపడిన సమాజం ఈరోజు ఇంత దిగజారిపోయిందంటే వాటిని నమ్మక్కర్లేదు, మనకు నైతికంగా ముందుకు రావాలి అని చెప్పి మన బౌద్ధము, తర్వాత జైనము కూడా. అందుకని వాళ్ళలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, సరిగా ఉండాలి, సరిగా ఆలోచించాలి అని వాళ్ళు అన్నీ కూడా నైతికంగా డెవలప్ చేశారు సిస్టమ్స్ని. సో ఇవి 3 కూడా నాస్తిక స్కూల్స్. ఆస్తిక స్కూల్స్లో మీకు 6 ఉంటాయి. అవి ఏంటంటే న్యాయ, వైశేషిక, తర్వాత సాంఖ్య అండ్ యోగా, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంస అంటేనే వేదాంతం అన్నమాట. జాగ్రత్తగా ఉండండి, ఇది మన అసలు భారతీయ ధర్మం అంతా దీని మీద బేస్ అయి ఉంది. ఇందులో మళ్ళీ ఎలాగొచ్చాయి ఇవన్నీ అంటే, ఇందులో అంటే ఈ ప్రపంచంలో సత్యం ఏంటి, ఒక్కటేనా, 2 ఉందా, చాలా ఉన్నాయా? ఇప్పుడు రకరకాలుగా కనిపిస్తూ ఉంది కదా, కానీ వీటి అన్నిటి వెనుక ఉన్నది ఏమిటి అన్నది వాళ్ళు స్టడీ చేసినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే, ఒకటి ఆత్మ అనే ఒక వస్తువు ఉంది, శాశ్వతమైన వస్తువు. తర్వాత మనకు కనిపించేవి ఇవన్నీ కూడా వివిధ పదార్థాలతో ఏర్పడ్డవి అని చెప్పి, ఎవరైతే చాలా మనకి అంటే అల్టిమేట్ రియాలిటీ, చివరిగా ఉండే సత్యం చాలా ఉన్నాయి అన్న వాళ్ళు ప్లూరలిజం అంటారనమాట. ఇందులో కొన్ని
ప్లూరలిజమ్స్ అంటే న్యాయ, వైశేషిక, తర్వాత పూర్వమీమాంస ఇవన్నీ కూడా దాన్ని నమ్ముతాయి. అలాగే కొన్ని యోగా, సాంఖ్య, ఇప్పుడు మనం చెప్పుకున్న యోగా, సాంఖ్య ఈ ఫిలాసఫీలో రెండు రియాలిటీస్, అల్టిమేట్ రియాలిటీస్, పరమ సత్యాలు రెండు ఉన్నాయి అని చెప్తారు. ఏంటది? ప్రకృతి, పురుష. అంటే ఏదైతే నాశనం లేదో అది పురుష. ఈ ప్రపంచంలో మన ఈ సృష్టిలో ఏదైతే దేనికైతే నాశనం లేదో దాన్ని ఏమంటారు? పురుష అంటారు. దేనికైతే నాశనం ఉందో అది ప్రకృతి. సో రెండు రియాలిటీస్ ఉంటాయి. దాని ప్రకారం లక్ష్యం ఏంటన్నమాట? మన లక్ష్యము ఈ ప్రకృతిని పురుషుడి నుంచి వేరు చేయాలి. అంటే మన శరీరంలో కూడా, మనలో కూడా ఒక శాశ్వతమైన వస్తువు ఉంది, అశాశ్వతమైనది ఉంది. మనం చనిపోయినా సరే బాడీ చనిపోతుంది, అశాశ్వతమైనది పోతుంది, కాబట్టి శాశ్వతమైనది ఏమీ కాదు. సో దానిలో లక్ష్యం, గోల్ ఏంటనమాట? ఈ ప్రకృతి నుంచి పురుషాన్ని వేరు చేయాలి. అది అంటే ఈ మనకి మైండ్, బాడీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడు మారుతూ ఉంటాయి. అటువంటి దాన్ని లోపల శాశ్వతమైన దాన్ని వేరు చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని వాళ్ళు చెప్తారనమాట. సో ఇది యోగా అండ్ సాంఖ్య, ఇవి రెండు కూడా డ్యూయలిజం అంటారు. అంటే రెండు సత్యాలు ఉన్నాయి అల్టిమేట్గా. ఇంకా ఒకే ఒక సత్యం అని చెప్తుంది. ఏం చెప్తుంది అది? వేదాంతం చెప్తుంది. వేదాంతం ఏం చెప్తుంది? ఒకే ఒక సత్యం ఉంది, ఈ ప్రపంచంలో రెండోది లేదు, ఏకమేవ అద్వితీయం అని చెప్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఒకటి అంటే దాన్నే బ్రహ్మన్ అని పిలుస్తారు. అందులో ఇవన్నీ కూడా చిన్న చిన్న భాగాలు, మనము, ప్రకృతి, ఇవన్నీ కూడా చిన్న చిన్న భాగాలు. సో దాని ప్రకారం మన లక్ష్యం ఏంటి? మోక్షం అంటే ఏంటనమాట? అందులో జీవాత్మ నువ్వు ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఒక బాడీ, ఒక మైండ్ అనుకుంటున్నావు, నువ్వు ఇది కాదు, నువ్వు బ్రహ్మన్, అది చాలా విశాలమైన వస్తువు. అంటే ఈ జీవాత్మ, పరమాత్మ రెండు ఒకటే అనుకోవడం వేదాంతంలో లక్ష్యం అనమాట. అయిందా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎంతవరకు వచ్చాము? ఈ 6 సిస్టమ్స్ అయిపోయాయి కదా, మళ్ళీ వేదాంతంలో 6 రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మన సమాజంలోని ఈ పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా వేదాంతం కిందకే వస్తాయి. మిగిలినవన్నీ కూడా ఒక రిలీజియన్, ధర్మం కింద అవి ఆల్మోస్ట్ డెడ్ అయిపోయాయి అన్నమాట. అన్నీ కూడా చాలా వరకు ఈ వేదాంతం ఒకటే మనకు ఇప్పుడు చాలా లివింగ్ ఫిలాసఫీ. అది ఎలాగో చూడండి, అందులో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. ఆ రకరకాలు అంటే ఏంటంటే జీవాత్మకి, పరమాత్మకి ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ రకరకాలు ప్రపోజ్ చేశారు. ఒకటి ద్వైతం, అంటే జీవుడు వేరు, భగవంతుడు వేరు అని చెప్తారు వాళ్ళు. అలాగే రెండవది విశిష్టాద్వైతం, మూడవది అద్వైతం, అంతా ఒకటే, అసలు ఏమీ తేడా లేదు అని చెప్తారు. మళ్ళీ ఇంకొకటి మధ్యలో భేదాభేద, అచింత్య భేదాభేద, శుద్ధద్వైత అని ఇంకొక 3 రకాలు ఉన్నాయి. ఇవి 6 రకాలు కూడా వేదాంతంలోకి వస్తాయి. శంకరాచార్యులు వారు చెప్పింది ఏంటి? అద్వైతం చెప్పారు. రామానుజాచార్యులు వారు చెప్పింది ఏంటి? విశిష్టాద్వైతం. వెరీ గుడ్, విశిష్టాద్వైతం చెప్పారు. ద్వైతం ఎవరు చెప్పారు? మధ్వాచార్యులు వారు చెప్పారు. ఇంకా మధ్యలో 3 ఉన్నాయి కదా, అచింత్య భేదాభేద చైతన్య మహాప్రభు చెప్పింది. వాళ్ళ నుంచి వచ్చిన ఫిలాసఫీ అనమాట అది. అలాగే భేదాభేద నింబార్క అని ఆయన చెప్తారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి చెప్పాను, మూడవది శుద్ధద్వైత. శుద్ధద్వైతాన్ని వల్లభాచార్యులు వారు చెప్పారు. వీళ్ళందరూ కూడా మహాసాధకులు అనమాట. వీళ్ళందరూ మేము చెప్పిందే కరెక్ట్. ఈ 6 రకాలు వేదాంతంలో 4 రకాలు ఉన్నాయి. వేదాంతం అంటే ఏంటంటే ఆత్మ అనే దాని ఎగ్జిస్టెన్స్ని అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. వేదాంత ఫిలాసఫీ ఒక పర్మనెంట్ రియాలిటీ ఉంది, ఒకటే రియాలిటీ ఉందని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ దానికి మనకి ఉన్న సంబంధంలో కొంచెం తేడాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ 6 కూడా రకరకాల వాదోపవాదాలు చేసుకుని ఒకరితో ఒకళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వచ్చి ఏం చెప్పారనమాట, ఇవన్నీ కూడా కరెక్టే, ఇదే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా కరెక్టే. ఎలా కరెక్ట్ అనమాట? అవి ఒకదాని నుంచి ఒక డిఫరెంట్ స్టేజెస్. అవి ఫస్ట్ స్టేజ్లో భగవంతుడు నేను ఒకటే నేను అనగలను. నేను దేనికి కూడా విచరితం కాడు భగవంతుడు అంటే. ఇప్పుడు ఈ స్టేజ్లో నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఎఫెక్ట్ అవుతున్నాను, అటువంటిప్పుడు నేను భగవంతుడు ఒకటే అని చెప్పలేం కదా. సో ముందు స్టేజ్లో ద్వైతం ఉంటుంది, భగవంతుడు వేరు, నేను వేరు. అలా నెమ్మదిగా నువ్వు బాడీ కాన్షియస్నెస్ నీకు తగ్గిపోతుంది అనుకో. నెమ్మదిగా నువ్వు భగవంతుడి పేరే మైండ్ ఎక్కువ పెట్టినప్పుడు నెమ్మదిగా బాడీ నువ్వు మర్చిపోగలుగుతావు. ఆ స్టేజ్ నెమ్మదిగా వచ్చే కొద్దీ మిగిలినవన్నీ కూడా స్టేజెస్, అవన్నీ కూడా చివరికి నువ్వు కంప్లీట్గా నువ్వు ఈగోలెస్, అహంకారం లేకుండా వెళ్ళిపోయావు అనుకో, నువ్వు బాడీని మైండ్ని మర్చిపోయినప్పుడు అప్పుడు అద్వైతంలోకి వస్తావు. అందువల్ల ఇవన్నీ ఏంటన్నమాట? డిఫరెంట్ స్టేజెస్, సాధకుని యొక్క డిఫరెంట్ స్టేజెస్. సో సాధన అంటే ఏంటి? మనం ఈ బాడీని మైండ్కి లిమిటెడ్ అయిపోయిన మన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ పోవాలి.
అలా పెంచుకునే కొద్దీ మన యొక్క భగవంతుడి గురించి మనకు అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది. నేను ఏ స్టేజ్లో ఉన్నాను భగవంతుని అలాగే చూస్తాను నేను అన్న కదా. సో ఇక్కడ ఒకటి చూడండి, అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను, వేదాంతాలో 6 రకాల తత్వాలను మళ్ళీ నేను చెప్పానా? ఏం చెప్పాను? ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, భేదాభేద, అచింత్య భేదాభేద, తర్వాత శుద్ధద్వైత. ఇవి 6 ఫిలాసఫీస్ చెప్పాను. అయితే చూడండి, ఈ వేదాంతం కేవలం ఫిలాసఫీ అంటే ఏంటి, మనం ఆలోచించుకున్నాం, తర్కించుకున్నాం అని జస్ట్ ఆలోచనలో మనం చెప్పాం భగవంతుడు అంటే ఇది అని చెప్పి. కానీ జీవితంలో నిజంగా జీవించినప్పుడు అది మతం అంటారు. వేదాంతంలో అలా 3 మతాలు ఉన్నాయి: వైష్ణవం, శైవం, శాక్తం. ఇప్పుడు మీరు చూడండి, భారతదేశంలో ఒకసారి మీ గుడుల్ని, దేవాలయాలను మీరు ఆలోచించుకోండి. వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు ఆత్మ అనే పరమతత్వం ఒకటి ఉంది, కానీ దానికి చేరుకునే ముందు నేను భగవంతుడిని డిఫరెంట్ తత్వాల ద్వారా నేను చేరుకుంటున్నాను. శైవం, వైష్ణవం, శాక్తం. మీకు దేవాలయాలు ఉన్నాయి కదా, అలాగే మీకు శివుడి ఆలయాలు ఉంటాయి, అలాగే విష్ణు అంశతో ఉన్న ఆలయాలు ఉంటాయి. మీరు ఎక్కడున్నా చూడండి, ఇవి 3 మీకు ఎక్కువ కనిపించేది, అవునా కదా. ఇవన్నీ కూడా వేదాంతం కిందకే వస్తాయి, కానీ అవన్నీ కూడా మతాలు అంటారనమాట. అందులో వీళ్ళందరూ ఏం చేసేవారు, శైవులందరూ వాళ్ళు ఏం చేసేవారు, శివుడే గొప్ప అని చెప్పేవారు. ఆ రోజుల్లో కొంచెం అజ్ఞానంలో ఉన్నప్పుడు శివుడి గురించే వాళ్ళ కైలాసం వేరు, తర్వాత వైకుంఠం వేరు, ఇలాగ రకరకాలుగా వాళ్ళు చాలా పోట్లాటలు చేసుకుంటూ ఉండేవారు. ఒకరికొకరు పడేది కాదు. పడవంటే ఎవరు రక్తపాతం ఎప్పుడు ఉండేది కాదు మన దేశంలో. ఒకళ్ళు కొట్టుకునేవారు కాదు, వాదోపవాదాలు చేసుకునేవారు అనమాట బాగా. ఒకళ్ళు ఆ శివుడు మాట వింటే పాపం వచ్చేస్తుంది అనుకునేవారు వైష్ణవులందరూ. వాళ్ళు విష్ణు మాట వింటే పాపం, అలా ఉండేదన్నమాట వాళ్ళ భేదాభిప్రాయాలు. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, రామకృష్ణ పరమహంస చాలా విచిత్రం, ఆయన జన్మ అనేది జరిగింది. వాళ్ళ అమ్మగారికేమో శివుడి దర్శనం అయింది ఈయన పుట్టే ముందు. శివుడి నుంచి ఒక కాంతి వచ్చి ఆవిడలో ప్రవేశించింది. విష్ణువు నుంచి అక్కడ ఆయన గయ వెళ్ళారు, వాళ్ళ నాన్నగారు గయ వెళ్తే అక్కడ విష్ణుమూర్తి దర్శనం ఇచ్చి నేను నీ కొడుకుగా పుడుతున్నానని చెప్పారు. సో ఆయన శివుడు విష్ణువు 2 కలిపేసి ఆయన ఏం చేస్తారు చూడండి. అంటే వీటన్నిటిని సమన్వయం చేయడానికి, భారతదేశాన్ని సమన్వయం చేయడానికి, మనకు భారతదేశంలో ఒకే వస్తువు ఏంటి, దీని ధర్మంలో ఒకే మూల వస్తువు ఉంది అని చూపించడానికి శ్రీరామకృష్ణులు వచ్చారనమాట. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ ఆయన అనుసరించిన పద్ధతి ఏమిటి, శైవం కాదు, వైష్ణవం కాదు, శాక్తం. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచిస్తే ఆయన జీవితాన్ని ఆలోచిస్తే ఎంతటి సమన్వయమూర్తి అని అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి అంతే ఆయన. అంటే భగవంతుని మనం ఎలా ఆరాధించామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత పవిత్రంగా మారుతున్నాము, ఎంత పవిత్రంగా మారితే నువ్వు ఎలా ఆరాధిస్తే అలాగే నీకు భగవంతుడు దర్శనమిస్తాడు అని చెప్పడానికి శ్రీరామకృష్ణులు వచ్చారు. నువ్వు ఆంజనేయ స్వామిని ఆరాధించు, రాముణ్ణి ఆరాధించు, లేకపోతే కనకదుర్గని ఆరాధించు, నరసింహమూర్తిని ఆరాధించు, నువ్వు ఎంత పవిత్రంగా తయారవుతున్నావు అన్నది ఇంపార్టెంట్ తప్ప ఎవరిని ఆరాధిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. మనకు హిందూ ధర్మంలో అదే గొప్పతనం. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అన్నది అసలు మన ప్రాబ్లమే కాదు, నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. అది చూడండి, ఇక్కడ ఈ 3 అంటే వేదాంతంలో ఇటుపక్క ఫిలాసఫీస్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రామానుజాచార్యుల వారిది ఇప్పటికి కూడా ఉంది, మీకు తెలుసు కదా. శంకరాచార్యుల మఠాలు ఉన్నాయి, దాని నుంచి వచ్చిన శాఖలు ఉన్నాయి. ఇప్పుడు మాది రామకృష్ణ సాంప్రదాయం ఏదైతే ఉంది, సన్యాస సాంప్రదాయం శంకరుల వారి నుంచి వచ్చింది, శంకరాచార్యుల వారి నుంచి వచ్చింది. ఈ విధంగా మీరు ఎక్కడికైనా సన్యాస సాంప్రదాయం చూస్తే ఏదో రామానుజ అక్కడ కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఇక్కడ మధ్వాచార్యులు, అక్కడ వల్లభాచార్యులు, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతుందంటే దేనికి కనెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్గా ఉపనిషత్తులు కనెక్ట్ అవుతుంది. ఉపనిషత్తులు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాయి, ఋషులకు కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఋషులు ఏవైతే చెప్పారో ఆ ధర్మం అంతా ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తుల నుంచి ఇదంతా ఈ భావధార అంతా కూడా ప్రపంచం, మొత్తం ప్రపంచం కాదు మన భారతదేశం అంతా వ్యాపించి ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళి మీరు టచ్ చేయండి, మీకు మూలం వెనక వెళ్తూ పోతే ఉపనిషత్తుల దగ్గరికి వస్తుంది. అందుకని ఉపనిషత్తులు మన మూల గ్రంథాలు అని స్వామీజీ చెప్తారు. ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే ఎంత మహత్తరమైనటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ. స్వామీజీ అది చెప్పడానికే వచ్చారు మనకి. మీరందరూ వేరు కాదు, రకరకాలుగా మీరు కనిపిస్తున్నారు, కానీ మీరందరూ భారతీయ సంస్కృతి అంతా ఒకటే. చూడండి, మన దేశం పైన వేల సంవత్సరాలు దండయాత్రలు జరిగాయి. ఎటువంటి దండయాత్రలు అంటే మీరు ఒకసారి చరిత్ర చదివితే అర్థమవుతుంది. అన్నిటిని పగలగొట్టి అందరినీ చంపుకుంటూ పోయేవారు. మన సంస్కృతి అందరిని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, కానీ నాశనం అయ్యిందా? ఎందుకంటే మన సంస్కృతి దేని మీద ఆధారపడి ఉంది, ఆత్మ అనేటువంటి ఎప్పుడు నాశనం కాని వస్తువు పైన ఆధారపడి ఉంది. అందువల్ల ఏంటంటే ఎవరు చంపలేరు. మీరు పైన అన్నిటినీ దేవాలయాలను పడగొట్టచ్చు, లేకపోతే మనుషులను చంపేయచ్చు. మహాత్మా గాంధీ అంటారు, ఈశావాస్యం ఇదం సర్వం అని ఒక్క
మాట మిగిలితే చాలు. భారతీయ ధర్మంలో అన్ని గ్రంథాలు నాశనం అయిపోయినా మళ్ళీ మనది పైకి నిలబడుతుంది. సంస్కృతి నాశనం చేయలేకపోయారు ఎవరు. దానికి ఎవరికి సీక్రెట్ వాళ్ళకి తెలియట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ శక్తులన్నీ ఇక్కడ పెట్టినా ఎవరు నాశనం చేయలేకపోతున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళన్నింటినీ మనం ఏం చేస్తున్నాం, అబ్జార్బ్ చేసుకుంటున్నాం. వాళ్ళ యొక్క కల్చర్ని కూడా అబ్జార్బ్ చేసుకుని దాంట్లో ఉన్న మంచిని కూడా తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మన సంస్కృతి ఒకసారి చూడండి, అన్నీ కలుపుకుంటూ పోతాం. ఒరిజినల్ మాత్రం అట్లాగే ఉంటుందన్నమాట. చాలా చక్కటి సంస్కృతి. మనం ఇది ఆలోచించాలి. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఈ మన వైదిక ధర్మంలో యోగ మార్గం అంటే, యోగం అంటే మనల్ని భగవంతుడిని కలిపేటటువంటిది. ఇప్పటివరకు మనము ఫిలాసఫీ తెలుసుకున్నాం, థియరిటికల్గా తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలి, ఆయన కలుసుకోవాలంటే, భగవంతుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని యోగ మార్గం అంటారు. మన వైదిక ధర్మంలో 3 రకాలు చెప్పారు. ఏంటది? కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. 3 యోగాలు చెప్పారు. ట్రెడిషనల్గా సాంప్రదాయకంగా మనకు 3 యోగాలే ఉన్నాయి. కానీ స్వామీజీ వచ్చి 4వ యోగాన్ని యాడ్ చేశారు. అదేంటిది? రాజయోగం. ఇప్పుడు మనకి ఇది కాకుండా శాక్తం నుంచి, అంటే శక్తిని పరమ సత్యంగా ఆరాధించే తెగలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి డెవలప్ అయ్యే కొన్ని శాస్త్రాలు శివశక్తి, దీని రిలేషన్ బట్టి మనకి వచ్చాయి. అవి ఏంటన్నమాట? తంత్రాలు అంటారు. తంత్రాలు కూడా సాధన చేశారు రామకృష్ణ పరమహంస. సో అందులో ఈ తంత్రశాస్త్రాల్లో ఈ శివశక్తి ఎక్కడైతే ఉన్నాయో, శైవం తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శైవం తర్వాత శాక్తం, వీటి నుంచి, వైష్ణవం కాదు, వీటి రెండింటి నుంచి 4 రకాల యోగాలు డెవలప్ అయ్యాయి. అవి ఏంటంటే లయయోగం లేదా హఠయోగం అంటారు. లయయోగము లేదా హఠయోగము. రెండవది మంత్రయోగము. మూడవది జ్ఞానయోగము. నేను తంత్రాల గురించి చెప్తున్నాను. జ్ఞానయోగం. 4వది రాజయోగం. ఇవన్నీ కూడా మెథడ్స్ అన్నమాట. మెథడ్స్ అంటే చాలామంది ఫాలో అయ్యారు. యోగులు ఫాలో అయ్యి వాళ్ళ సిస్టమ్స్ని డెవలప్ చేశారనమాట. ఇందులో ఈ 4వది తంత్రాలు అంటే శైవం నుంచి తర్వాత శాక్తం నుంచి వచ్చిన ఈ యోగాల్లో 4వ యోగం ఏదైతే ఉందో రాజయోగం, దానిని మన రామకృష్ణ పరమహంస తర్వాత స్వామీజీ వీళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో ప్రాక్టీస్ చేసి దాన్ని మనకిచ్చారనమాట. సో ఈ రాజయోగం ఏంటంటే స్వామీజీ ఒక ఋషి, దానిని ఈ 3 యోగాలకి మళ్ళీ ఆయన యాడ్ చేశారనమాట. యాడ్ చేసి ఆయన ఏం చేశారు, ఈ 4 యోగాలు కూడా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం తర్వాత రాజయోగం, ఈ 4 యోగాల ద్వారా నువ్వు ఇండివిజువల్గా నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు భగవంతుని తత్వాన్ని తెలుసుకోవచ్చు. అలా కాకుండా స్వామీజీ ఏం చేశారు, ఈ 4టిని కలిపి మళ్ళీ సాధన చేస్తే ఇంకా మంచిది అని చెప్పారు. కలిపి చేస్తే నీకు ఒక సంపూర్ణ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు ఫీలింగ్స్ ఉన్నాయి, థింకింగ్ కెపాసిటీ ఉంది, అలాగే పని చేసే మన స్వభావం ఉంది, అలాగే కాన్సన్ట్రేట్ చేసే స్వభావం ఉంది. ఈ 4టిని కూడా ఈ మనకి రాజయోగం అంటే కాన్సన్ట్రేషన్, కర్మయోగం అంటే పని, తర్వాత జ్ఞానయోగం అంటే ఆలోచన ద్వారా, భక్తి యోగం అంటే భావం ద్వారా, ఇమోషన్ ద్వారా. ఇవి 4 కెపాసిటీస్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ 4 కెపాసిటీస్ని మనం ఏం చేయాలి, భగవంతుని చేరడానికి ఆ కెపాసిటీస్ని మనం ఉపయోగిస్తే మన జీవితంలో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అని చెప్పారనమాట. అలా చేసుకుంటూ పోతే మనము భగవంతుని చేరుకోవచ్చు. దాన్నే సింథసిస్ ఆఫ్ యోగా, స్వామీజీ యొక్క స్పెషల్ కంట్రిబ్యూషన్. రామకృష్ణ మిషన్లో ఇది ఫాలో అవుతారు. అందుకే రామకృష్ణ మిషన్ మీరు ఏ యోగం ఫాలో అవుతారంటే మీరు 4 యోగాల సమన్వయాన్ని మేము ఫాలో అవుతాము. అది మనకు మీరు ఎప్పుడైనా చూడండి, రామకృష్ణ మిషన్ పైన సింబల్ ఉంటుంది, ఒకటి ఎంబ్లం ఎలా ఉంటుందో, ఒక హంస ఉంటుందా, దానిపైన ఒక సూర్యుడు, క్రింద నీళ్లు, దానిలో ఒక కమలం లోటస్ ఉంటుంది, దాని చుట్టూ ఏముంటుంది, పాము ఉంటుంది. ఇవి 4 స్వామీజీ డిజైన్ చేశారు. మీకు తెలుసా, అమెరికాలో ఉన్నప్పుడు ఆయన డ్రా చేసి దాన్ని డెవలప్ చేశారనమాట. దీనికి ఏంటో చూడండి, మధ్యలో ఉన్న హంస ఏది ఉంది అది మనలో ఉన్నటువంటి ఆత్మ. అది ఎలా ఉండాలి, భక్తిలో అంటే వికసించిన కమల పువ్వు దేనికి గుర్తు, భక్తి. అంటే మనకున్న భావాల్ని భగవంతుడి వైపు డైరెక్ట్ చేయాలి ఇప్పుడు కూడా. అలాగే క్రింద ఉన్న నీళ్లు కర్మ, అలాగే వెనుకున్న సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. ఈ కుండలిని శక్తి అంటారు, ఏదైతే మనలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంటే ఎనర్జీ, ప్రాణశక్తి, దాన్ని కుండలిని శక్తి అంటారు. తర్వాత వస్తుంది ఇందులో మనకి రాజయోగంలో అది వస్తుంది అనమాట. ఆ కుండలిని శక్తి ఎక్కడంటే మనకి ఎప్పుడు కూడా లోయర్ లెవెల్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. అందుకే ఎంతసేపు మనకు లోయర్ థాట్స్ వస్తూ ఉంటాయి, ఆకలి, తిండి, ఎంతసేపు అది చేసుకుని తిందాం, ఇది చేసుకుని తిందాం. ఆ ఎనర్జీ ఎప్పుడు కూడా కింద లెవెల్లో యాక్టివ్గా ఉంటుంది అనమాట మనందరికీ.
అందుకనే తిండి మీద వాటి మీద ఎక్కువ మనకు ధ్యాస ఎక్కువ ఉంటుంది. యోగులు ఏం చేస్తారనమాట, ఆ యొక్క శక్తిని కాన్సన్ట్రేషన్ ద్వారా, ప్యూరిటీ ద్వారా ఆ శక్తిని రైజ్ చేస్తారు పైకి. అది ఒక్కసారి హార్ట్ లెవెల్లోకి వస్తే మీకు ఆ క్రింద ఉండే ఆ డిజైర్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా పోతాయి అన్నమాట. దాన్ని మనం చాలా కాన్షియస్గా ఏం చేయాలి, ఆ శక్తిని తీసుకొచ్చి ఫస్ట్ హృదయంలో కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే మనకి ఎవరికైనా దీక్ష ఇచ్చారనుకోండి, మంత్రం తీసుకున్నాం, మనకి గురువులు ఎలా చెప్తారు, ఇక్కడ హృదయంలో మనం ఇష్టదైవాన్ని కాన్సన్ట్రేట్ చేయండి అంటే దాని అర్థం ఏంటి, మీలో ఉన్నటువంటి వైటల్ ఎనర్జీ ఏదైతే లోయర్ లెవెల్స్లో ఉందో ఆ లోయర్ లెవెల్స్లో ఉన్న బాడీలో లోయర్ లెవెల్స్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. అందువల్ల మీ ఎప్పుడు కూడా లోయర్ లెవెల్స్లోనే మీకు అవేర్నెస్ అంతా అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. అట్లా కాకుండా మనము దాన్ని హయ్యర్ లెవెల్లో మనం కాన్షియస్గా పైకి తీసుకొచ్చినప్పుడు మనకి హయ్యర్ ఫ్యాకల్టీస్, మనిషిలో ఉన్నటువంటి హయ్యర్ ఎనర్జీస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అదే రాజయోగం అంటే, ఇంకేం కాదు. రాజయోగం అంటే ఏంటి, ఆ ఎనర్జీస్ని మనం ఎలివేట్ చేయడము, అది దానికి రాజయోగం అని చెప్తారు. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, వాళ్ళకి ఒక అతీంద్రియ శక్తులు వస్తాయి. మామూలుగా మనం ఏం చేస్తాం, ఈ ప్రపంచాన్ని చూస్తాం, పంచ ఇంద్రియాలతో మనం గ్రహిస్తాం. కానీ యోగులు ఏం చేస్తారు, అతీంద్రియంగా గ్రహిస్తారు ఈ ప్రపంచాన్ని. అంటే అతీంద్రియం అంటే మనకు మామూలుగా ఈ సత్యం ఏదైతే ఉందో అది ఇంద్రియాలకు అందదు. ఇంద్రియాలు ఎప్పుడైతే ప్రశాంతమవుతాయో, మనసు ఎప్పుడైతే ప్రశాంతమవుతుందో అప్పుడు ఆ సత్యాన్ని మీరు చూస్తారు. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారనమాట, మైండ్ని చాలా ప్రయత్నంతో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారట. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నాను కదా, నా శక్తి ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒకరిని చూస్తున్నాను కదా, నా యొక్క దృష్టి అక్కడ ఉంది, నేను దాన్నే చూడగలుగుతాను. పక్కన ఏమైనా జరిగితే నేను చూడలేను, వినలేను. అంటే ఒక టైంలో మామూలు మనుషులు ఏంటంటే ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. కానీ యోగులు మొత్తం అన్నీ ఇటు పక్క నుంచి చూస్తూ ఉంటారు, అటు పక్క నుంచి వింటూ ఉంటారు. వాళ్ళకి అసాధారణమైన కాన్సన్ట్రేటింగ్ పవర్స్ ఉంటాయన్నమాట యోగులకి. దాన్ని వాళ్ళ ఎలా బిల్డప్ చేసుకుంటారు, చాలా ప్రాక్టీస్ ద్వారా బిల్డప్ చేస్తారు. సో ఆ ప్రాక్టీస్ ఏంటంటే చాలా సైంటిఫిక్గా రాజయోగం చెప్తుంది మనకి. ఈ రాజయోగం అన్నది చాలా సైంటిఫిక్గా చెప్తుంది. మీరు చాలాసార్లు చూడండి, మిరాకిల్స్ ఎప్పుడైనా విన్నారు, అద్భుతాలు, వాళ్ళు మిరాకిల్స్ చేస్తున్నారు, దీన్ని సృష్టిస్తున్నారు, దాన్ని సృష్టిస్తున్నారు, లేకపోతే రోగాలను నయం చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా, ఈ పవర్ అనమాట, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ మీరు చేసినప్పుడు ఈ పవర్స్ అన్నీ వస్తాయి మనుషులకి. చాలామందికి అవి అర్థం కాక ఏం చేస్తారు, వాళ్ళు భగవంతుడు ఎవరో ఉన్నాడు అక్కడ, ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయనకి ఈ శక్తులన్నీ ఉన్నాయి, ఆయన ద్వారా ఇవన్నీ వస్తున్నాయని చెప్పి ఒక మనిషిని మనం ఆపాదిస్తాం. కానీ స్వామీజీ యోగులు అందరూ ఎలా చెప్తారన్నమాట, ప్రతి వాళ్ళలోనూ మీకు ఆ శక్తి ఉంది, మీరు దాన్ని బయటకు ఓపెన్ అప్ చేస్తే మీ అందరికీ ఆ శక్తి వస్తుంది అని చెప్తారు. కొంతమంది సైంటిస్టులు ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెరిమెంట్కి అందవు కాబట్టి ఇవన్నీ కూడా ట్రాష్ సంథింగ్ అని దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ స్వామీజీ ఏం చెప్తారంటే, నిజమైన సైంటిస్ట్ ఎవరైనా సరే దేన్ని కూడా, ఈ ప్రపంచంలో దేన్ని వదలకూడదు. ఈ రాజయోగులు ఏం చెప్తారంటే, ఈ యోగంలో ఏం చెప్తారంటే, నువ్వు ప్రాక్టీస్ చేస్తే చెప్పినట్లుగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, మనకి ఇచ్చారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఆ శక్తులన్నీ నీకే వస్తాయి. వశీకరణ శక్తి అంటారు. ఒక స్టేజ్లో మనుషులందరూ నీ వశం అయిపోతారు. నువ్వు ఎవరినైనా చూసావు అనుకో, వాళ్ళు ఇంకా నీ వశం అయిపోతారనమాట. ఇంకా అటువంటి శక్తులన్నీ వస్తాయి. ఈ విధంగా చెడుగా కూడా చాలామంది యోగా పవర్స్ని యూజ్ చేస్తారనమాట. కానీ ఇది ఎందుకనమాట, యోగా పవర్ అందరినీ చేసుకోవడానికి, లేకపోతే సిద్ధులు, అష్టసిద్ధులు అంటారు, రకరకాలుగా నువ్వు చిన్నగా అయిపోతావు, పెద్దగా అయిపోతావు, ఇవన్నీ కూడా సాధ్యమే. ఇవన్నీ కూడా మనము ఆ పవర్స్ వచ్చేటప్పుడు చాలామంది జనాకర్షణ కోసం యూజ్ చేస్తూ ఉంటారు, రోగాలు నయం చేయడానికి. కానీ రామకృష్ణ పరమహంస అస్సలు అలా యూజ్ చేయడానికి ఒప్పుకోలేదన్నమాట. అక్కడే ఆగిపోతావు నువ్వు. నీకు కావాల్సింది ఏంటి, ఆ పరమ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఆగిపోతే అది రాదు నీకు. అందువల్ల దీనిలో రకరకాల పవర్స్ వస్తాయి. అంటే ఈ ప్రపంచంలో 2 రకాల సత్యాలు ఉంటాయి. ఒకటి ఏంటన్నమాట మనకు కంటికి కనిపించేది, రెండవది మనకు కనిపించనిది. కనిపించనిదంతా కూడా లేదని అనకూడదు, అది నిజంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే అవన్నీ కూడా నీకు కలుగుతాయి అని చెప్తారనమాట. ఈ స్వామీజీ ఈ రాజయోగ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను కదా, స్వామి వివేకానంద ఆయన యొక్క స్వీయ అనుభూతి నుంచి చెప్పినవి ఇవన్నీ కూడా చాలా హై ఆర్డర్లో ఉంటాయన్నమాట. ఆయన చెప్పినవన్నీ కూడా ఎక్కడా మీకు కనిపించవు. అందుకే దీన్ని ఒక మార్గం కింద ఆయన ఏం చేశారు, స్వామీజీ ఏం చెప్తారంటే, మన దేశంలో ఈ యోగా ఏదైతే ఉందో, ఈ టెక్నిక్స్ కొత్తలో ఈ పతంజలి వంటి మహర్షులు అందరూ కూడా చాలా సైంటిఫిక్గా డెవలప్ చేశారు. ఎక్కడ మిస్టరీ లేదు, అక్కడ సీక్రెట్స్ లేవు, అందరికీ ఆయన బోధించారు. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే సాధన చేసి పవర్స్, చాలా రకాల పవర్స్ వస్తాయి కదా, వాళ్ళు ఏం చేశారు, దాన్ని సీక్రెట్ చేసేసారు తర్వాత జనరేషన్స్.
సీక్రెట్ చేసి మిస్టీరియస్ చేసి మిస్టిసిజం కింద డెవలప్ చేసి ఎవరికీ తెలియంది ఇది అలాగ ఒక మాయల కింద తయారు చేశారనమాట. అది స్వామీజీ చాలా వ్యతిరేకిస్తారు. అందువల్ల దీన్ని మళ్ళీ కూడా సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేయడానికి స్వామీజీ అమెరికాలో మొత్తం ఆ యొక్క అనుభూతులన్నింటినీ కూడా ఓపెన్గా చెప్తారనమాట. అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి మైండ్ ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి స్వామీజీ చెప్తారు ఇందులో. సో ఇందులో ఒక చక్కటి కొటేషన్ ఫస్ట్ చెప్తారు రాజయోగం చెప్పే ముందు. ఆ కొటేషన్ ఏంటంటే ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. అంటే ప్రతి వాళ్ళు కూడా మీ అందరిలో కూడా ఆ శక్తి ఉంది, ఆధ్యాత్మిక శక్తి ఉంది, దైవీ శక్తి ఉంది. పొటెన్షియల్లీ డివైన్ అని ఎందుకంటారు? ఇప్పుడు అది ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు. మీరు ప్రయత్నం చేస్తే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏ విధంగా అయితే ఒక బీజంలో మొలకెత్తే శక్తి ఉంది, కానీ అది మామూలుగా ఇక్కడ పెట్టేస్తే సీడ్స్ మొలకెత్తుతాయా? లేదు కదా. దానికి ఒక ప్రయత్నం చేసి దాని భూమిలో పాతి దానికి నీళ్లు పోసి అన్ని అనుకూలమైన పరిస్థితులు వస్తే అది మొలకెత్తుతుంది. అట్లాగే మనలో కూడా డివినిటీ అన్నది పొటెన్షియల్గా ఉంది, దానికి సరైన పరిస్థితులు వస్తే బయటకు వస్తుంది. అందువల్ల ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ. మనందరి లక్ష్యం ఏంటి? ఆ డివినిటీని ఎక్స్ప్రెస్ చేయాలి తప్ప మనలో ఉన్న జెలసీసు, మనలో ఉన్న కోపాలు వీటిని ఎక్స్ప్రెస్ చేయడానికి కాదు మనం వచ్చింది. మనం ఎక్స్ప్రెస్ చేయడం దేన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చాము? డివినిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చాము. కానీ ఇప్పుడు మనం హెల్ప్లెస్గా ఉండి మన కోపం వస్తుంది, ఇవి వస్తున్నాయి, ద్వేషం అన్నీ కలుగుతున్నాయి. ఎందుకంటే బికాస్ వీఆర్ హెల్ప్లెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నేచర్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ బాడీ, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సమ్ కెమికల్స్. ఫ్యూ కెమికల్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్. సో మనం ఎందుకు వచ్చామన్నమాట? దానిని ఓ డివినిటీని, ఆ ఫ్రీడమ్ని మేనిఫెస్ట్ చేయడానికి వచ్చాము. సో బై కంట్రోలింగ్ నేచర్ ఎలా చేయాలి అది మేనిఫెస్టేషన్? బై కంట్రోలింగ్ నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. సో ఆ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలన్నమాట? బయట ప్రకృతిని కంట్రోల్ చేయాలి, లోపలి ప్రకృతిని కంట్రోల్ చేయాలి. బయట ప్రకృతి చూడండి, రకరకాల డిసీజెస్ వస్తున్నాయి మనకి. ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మనం మందులు కనిపెడుతున్నామా లేదా? ఎన్ని రకాల కోవిడ్ వచ్చింది, దాన్ని అందరూ ఎంత మహమ్మారి వచ్చింది, దాన్ని కూడా అణచేసాం. ఈరోజు అణచేసామా లేదా? అంటే బయట ప్రకృతిని మనము కంట్రోల్ చేస్తున్నాము, అట్లాగే లోపల ప్రకృతిని కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నువ్వు బయట ప్రకృతిని లోపల ప్రకృతి దేన్ని కంట్రోల్ చేసినా నువ్వు హయ్యెస్ట్ ట్రూత్కి వెళ్తావు. త్రూ సైన్స్ ద్వారాను నువ్వు హయ్యెస్ట్ ట్రూత్ చేరుకుంటావు, త్రూ రిలీజియన్ ద్వారాను హయ్యెస్ట్ ట్రూత్ చేరుకుంటావు. ఎందుకంటే రెండిటి వెనుకున్న ప్రిన్సిపల్ ఏంటి? ప్రకృతిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అది చెప్తున్నారన్నమాట స్వామీజీ. రెండు కూడా కరెక్టే. యాక్చువల్గా ప్రకృతి అనేది ఒకటే, బయట ఒకటి లోపల ఒకటి లేదు. అది మనకి అది బయట లోపల అంటున్నాం తప్ప ప్రకృతి, మనం కూడా ప్రకృతిలోనే ఉన్నాం కదా. ప్రకృతికి లోపల బయట ఏం లేదు. మీరు ఎక్కడ కంట్రోల్ చేసినా ప్రకృతే. మీరు అక్కడికి వెళ్ళి మొత్తం అంతా ప్రపంచానంతని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి, దాని ముందు ఇక్కడ కంట్రోల్ చేసుకుంటే హాయి కదా. ఇక్కడ కంట్రోల్ చేసుకుంటే బయటది కూడా కంట్రోల్ అయిపోతుంది. సో ఇది స్వామీజీ చెప్తున్నారు. సో బై కంట్రోలింగ్ నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఎలా చేయాలి? డూ దిస్ ఎయిదర్ బై వర్క్ ఆర్ వర్షిప్ ఆర్ సైకిక్ కంట్రోల్ ఆర్ ఫిలాసఫీ, by one or more or all of these and be free. సో మీరు ఎలా చేయొచ్చు? మీరు చేసే పని ద్వారా, కర్మయోగం ద్వారా చేయొచ్చు, మీ ఆలోచనల ద్వారా, ఫిలాసఫీ ద్వారా చేయొచ్చు, జ్ఞానయోగం ద్వారా చేయొచ్చు, అలాగే భక్తి, భగవంతుడి పట్ల ప్రేమ, ఆ భక్తి ద్వారా చేయొచ్చు. ఇంకా సైకిక్ కంట్రోల్ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం రాజయోగం, దీని ద్వారా చేయొచ్చు. 4 కలిపి చేయొచ్చు. యాక్చువల్ గోల్ ఏంటి? మీరు ఫ్రీడమ్. దేని నుంచి ఫ్రీడమ్? బాండేజెస్ నుంచి ఫ్రీడమ్, నేచర్ నుంచి ఫ్రీడమ్, సెన్సెస్ నుంచి ఫ్రీడమ్, మైండ్ నుంచి ఫ్రీడమ్. సో మైండ్ నుంచి ఫ్రీడమ్ ఉంటే మీకు ఆలోచన కావలిస్తే ఆలోచించవచ్చు, లేకపోతే ఆలోచన వద్దనుకుంటే మానేయచ్చు. ఒకేసారి 10 రకాల ఆలోచనలు ఆలోచించవచ్చు, ఒకేసారి 10 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీకు పవర్స్ వస్తాయి కనుక, యోగిక్ పవర్స్ వస్తాయి కనుక. స్వామీజీకి ఎలా వచ్చింది ఆ యోగిక్ పవర్? మీరు చూసారా? ఎన్సైక్లోపీడియా మొత్తం అన్నీ పెట్టి చదివేస్తే వాళ్ళందరూ వచ్చి ఆశ్చర్యపోయారు. ఒక రోజులో మొత్తం అన్ని వాల్యూమ్స్. అదేంటి, ఏదో ఊరికే తీసుకున్నారా మీరు అంటే, మీరు అడగండి నన్ను కావాలంటే అని అడిగారు స్వామీజీ. వాళ్ళు అడిగితే మొత్తం పేజ్ చెప్పేశారు ఆయన. ఎలా చెప్పారు? జస్ట్ ఒకసారి చూస్తే ఆయన అంటారనమాట, కాన్సన్ట్రేషన్ పెరిగితే మామూలుగా కాన్సన్ట్రేషన్లో వర్డ్ బై వర్డ్ చదవాలి, కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ సెంటెన్స్ బై సెంటెన్స్, ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ వాళ్ళు పారా బై పారా. ఎందుకంటే వాళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది, నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. కాన్సెప్ట్ అర్థమైతే ఇంక చదవడానికి మీకు ఏముంది?
సో ఇలా వస్తాయి అన్నమాట. మైండ్ పవర్స్ని అలా పెంచుకోవాలి. అలా పెంచుకుంటే మీకు ఇప్పుడు ఎగ్జామినేషన్స్ అసలు ఏంటి చిటికలో రాసేయచ్చు మీరు. సో అందువల్ల ఏంటంటే స్వామీజీ ఏమంటారంటే ఎడ్యుకేషన్ అంటే మైండ్ కంట్రోల్ ఎడ్యుకేషన్, అంతేకాదు కూర్చొని బై హార్ట్ చేసేసి అవి అక్కడ ఎగ్జామ్లో రాసేసి తర్వాత అంతా మర్చిపోవడం కాదు. సబ్జెక్ట్ ఒక్కసారి మీకు వస్తే ఇంకా మర్చిపోరు యోగులు, మనం మర్చిపోతాం. ఎందుకంటే మన మైండ్ ఎంతసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, సగం దృష్టి ఇక్కడ ఉంటుంది, సగం దృష్టి వేరే వైపు ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి మనకు లోపల అబ్జార్ప్షన్ ఉండదు. యోగీస్ అలా కాదు. మీరు చాలామంది ఉన్నారు ఈ మధ్య చూడండి, ఎంతమంది. స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ కదా, ఈ కాలంలో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఆ పవర్స్ని ఏం చేయాలంటే మైండ్ కంట్రోల్ అనేది మనకు వస్తే కనుక అన్నీ వచ్చేస్తాయి మనకి. అది స్వామీజీ చెప్తున్నారు. సో స్వామీజీ చెప్తున్నారు దిస్ ఈజ్ ద హోల్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు చెప్పారే, ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, మీలోనే దివ్యత్వం ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? ఇగో రకరకాల మార్గాలు చెప్పారు, వాటి ద్వారా బయటికి తీసుకురావాలి. నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. ఇదే రిలీజియన్ అంటే. అంతే తప్ప డాక్ట్రిన్స్, ఈ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు, ఆరాధాంతాలు, ఇవి ఈ రిచువల్స్, బుక్స్, టెంపుల్స్, ఇవి కాదు రిలీజియన్ అంటే. సో ఇవన్నీ కూడా సెకండరీ డీటెయిల్స్ అంటారు. సో యాక్చువల్ రిలీజియన్ ఇక్కడ ఉంది, ఎక్కడో లేదు. బ్యూటీ చూడండి ఇక్కడ. అలాగే ఇప్పుడు ఈ రాజయోగం నేర్చుకోవాలంటే నువ్వు ఏ కులం చెందిన వాళ్ళవు, లేకపోతే ఏ మతానికి చెందిన వాళ్ళు, ఏ దేశానికి చెందిన వాళ్ళు, అవన్నీ కూడా నీ హ్యూమన్ బీయింగా కాదా, నీకు మైండ్ ఉందా లేదా, దట్ ఈజ్ ఇనఫ్. ఎవరైనా చేయొచ్చు. డైరెక్ట్ పాత్ అనమాట. చూడండి స్వామీజీ ఇచ్చిన గిఫ్ట్ టు ద వరల్డ్. స్వామీజీ ఫస్ట్ యోగా గురించి ఫస్ట్ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళింది స్వామీజీ. తర్వాత చాలామంది వెళ్ళారు యోగులు, కానీ స్వామీజీ ఫస్ట్ అనమాట. అసలు స్వామీజీ ఒక 50 ఏళ్ళు పోయిన తర్వాత, 100 ఏళ్ళు పోయిన తర్వాత స్వామి వివేకానంద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే ప్రపంచం పైన మీరు చూస్తారు. తర్వాత మీరు అందరూ బ్రతుకుంటారు, మీరు చూస్తారు స్వామీజీ ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఇచ్చిన ఐడియాస్ చాలా గ్రేట్ అనమాట. ఒక ప్రపంచాన్ని మౌల్డ్ చేసే ఐడియాస్ అన్నీ ఇచ్చారు స్వామీజీ. అందులో ఈ యోగిక్ సిస్టమ్ ఒకటి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో స్వామీజీ ఫస్ట్ పాయింట్స్ ఏం చెప్తారంటే, ఇందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ అని ఒకటి చెప్తారు. ఈ రాజయోగ లెక్చర్స్ చెప్పే ముందు ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్లో మనం ఏదైనా నాలెడ్జ్ మనకు ఎలా వస్తుంది, ప్రపంచంలో నాలెడ్జ్ ఎలా వస్తుంది మనకు, ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. అవునా కదా? ప్రపంచంలో మనం ఏదైనా తెలుసుకుంటున్నామంటే ఎలాగా, ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంటున్నాము. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. బయట సైన్సెస్లో ఇప్పుడు సపోజ్ H2+O2 అంటే H2O అని వస్తుంది, ఇది కలపాలి అని చెప్తారు సైంటిస్ట్. మనం ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని తెలుసుకుంటాం. ఏదైనా అంతే, సైన్స్లో ఏదైనా అంతే. ఫస్ట్ సైంటిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తారు. ఆ ఫ్యాక్ట్స్ని అదే ప్రాసెస్లో మనకు వెళితే కనుక మనకు ఆ రిజల్ట్ వస్తుంది. అప్పుడు మన ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నమ్ముతాం. అది సైన్స్లో మామూలుగా ఇది అంటే మనం ఎలా నమ్మేస్తాం, నమ్మలేం కదా. అలాగే రిలీజియన్లో అటువంటి పద్ధతి ఏమన్నా ఉందా? రిలీజియన్లో అక్కడ స్వర్గం ఉందంటే స్వర్గం ఉందని నమ్మేస్తారు మనుషులు. ఎవరో ఏదో చెప్పారని నమ్మేస్తారు. అది కాదు. నువ్వు ఎక్స్పీరియన్స్ అయితేనే నువ్వు నమ్ము. అలా నిజంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎవరో చెప్పారు. ఇప్పుడు సపోజ్ చూడండి, కొన్ని రిలీజియన్స్ ఉన్నాయి, మన రిలీజియన్స్. ఆ రిలీజియన్స్లో బుద్ధుడు కొన్ని విషయాలు చెప్పారు, క్రైస్ట్ కొన్ని విషయాలు చెప్పారు, మహమ్మద్ కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాలు నువ్వు నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే అది కూడా స్వామీజీ ఏమంటారు, ఎవరైతే మీకు చెప్పారో ప్రవక్తలు కానీ గొప్పవాళ్ళు కానీ మహాత్ములు చెప్పారు, వాళ్ళకి ఎలా వచ్చింది ఆ ట్రూత్స్? ఎక్స్పీరియన్స్ ద్వారానే వచ్చింది. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బేసిస్. అది వాళ్ళు చెప్పినవి చాలా గొప్ప విషయాలు, అతీంద్రియ విషయాలు కాబట్టి మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మనం అందరం ఏమనుకుంటున్నాము, అవి మనకు అందని విషయాలు, అందువల్ల వాళ్ళు చెప్పినవి మనం నమ్మాలి అనుకుంటున్నాం. కానీ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిందంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు ప్రయత్నం చేయలేదంతే, ప్రయత్నం చేస్తే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది అది. సో అది మనం ఎప్పుడు కూడా మూఢంగా నమ్మకూడదు. ఏది కూడా గౌరవించండి. ముందు చెప్పారు కాబట్టి నమ్మాలని ఏం లేదు. నువ్వు ఫస్ట్ ఏదైతే నమ్మకుండా నువ్వు విశ్వసిస్తున్నావు అది రిలీజియన్ కాదు. ఎలా అవుతుంది అనమాట? నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వకుండా నమ్మేస్తే ఎట్లాగా? అది నీకు ఎలా అవుతుంది రిలీజియన్? అది గౌరవించు, వాళ్ళందరూ గొప్ప వాళ్ళని గౌరవించు, కానీ నువ్వు కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే అది నిజంగా అది కరెక్ట్ అనమాట, లేకపోతే అది కాదు. స్వామీజీ ఎంత బోల్డ్గా అంటారండి, దేర్ ఈజ్ గాడ్, వీ మస్ట్ సీ హిమ్, అదర్వైజ్ బెటర్ నాట్ టు బిలీవ్.
నిజంగా భగవంతుడు అంటూ ఉంటే కనుక ఊరికే వెళ్ళి 4 దండాలు పెట్టుకుని 4 కొబ్బరికాయలు కుట్టుకుని వచ్చేయడం కాదు, ఏవో 4 కోరికలు కోరి, అది కాదు. నీ లోపల ఆ భగవంతుని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా కలుగుతుంది? ఒక శాశ్వతమైన వస్తువుని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. లోపల ఒక శాశ్వతమైన వస్తువు ఉంది. అప్పుడు మీ మైండ్ బాడీ, దాన్ని సమాధి అంటారు. ఆ సమాధిలో మీ మైండ్ బాడీ కూడా ఏం పనిచేయవు అసలు, కానీ నువ్వు ఉంటావు అక్కడ. సమాధి ఎప్పుడైనా మనం చూడలేదు కదా, అందుకని మనం నిజంగా సమాధి చూస్తే మనకు అర్థమవుతుంది. మనం వినడం తప్ప మనం ఎవరిని చూడలేదు సమాధిలో ఉన్న వాళ్ళని. రామకృష్ణ పరమహంస ప్రతి నిమిషానికి సమాధి అవుతూ ఉండేది. కళ్ళన్నీ మొత్తం డాక్టర్స్ వచ్చి కళ్ళ మీద ఇలా కొట్టి చూసేవారు, ఒంటి మీద కొట్టి చూసేవారు. రీసెంట్గా నాకు ఏమో ఒక ఉపన్యాసాలు విన్నారు, సద్గురు పేరు విన్నారుగా మీరు? సద్గురు ఆయన చెప్తున్నారనమాట. ఆయన యోగి అని చెప్పి అమెరికాలో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అన్నారు, మేము మిమ్మల్ని టెస్ట్ చేస్తాం, మేము మెడిటేషన్లోకి వెళ్ళండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయనకి మొత్తం ఈ తల నిండా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఇంకా ఒంట్లో కూడా ఆయన యొక్క అంటే జీవం ప్రాణం ఉందా లేదో తెలుసుకొని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ రేస్ అని మన నుంచి కొన్ని రేస్ వస్తాయి కదా, రేస్ అని రికార్డ్ చేయడానికి కొన్ని పెట్టారట. పెట్టినప్పుడు ఈయన 1 గంట అలా ఉండి మెడిటేషన్లోకి వెళ్ళారు, డీప్ మెడిటేషన్లోకి. అయితే వాళ్ళ యొక్క సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ప్రాణం లేనట్టుగా వస్తుందన్నమాట. అక్కడ ప్రాణం లేనట్టుగా వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. టప కొడుతుంటే ఆయనకి వెంటనే అది బాహ్య స్మృతి వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నారు మీరంటే, జస్ట్ వీఆర్ ఎగ్జామినింగ్ వెదర్ యూ హ్యావ్ లైఫ్ ఆర్ నాట్. లైఫ్ సైన్సే లేవు అక్కడ. అంటే ఏంటంటే బాడీ మైండ్ పూర్తిగా డెడ్ అయిపోతాయి, కానీ యు ఆర్ అలైవ్. దట్ ఈజ్ సమాధి. దో స్టేట్స్ ఆర్ పాసిబుల్. ఇప్పుడు కూడా చాలామంది అలాగే బుద్ధిస్టిక్ మాంక్స్ని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ మైండ్లో ఏం రేస్ వస్తాయి, ఏంటి తీటా రేసు బీటా రేస్ ఉంటాయి కొన్ని. ఆ రేస్ ఎవరిదైతే కాన్సన్ట్రేటెడ్ మైండ్ ఉంటుందో వాళ్ళకి కొన్ని రకాల రేస్ వస్తాయి, ఎవరైతే చాలా టర్బులెంట్ మైండ్ ఉంటుందో వాళ్ళు కొన్ని రకాల రేస్ వస్తాయి. సో వీళ్ళందరినీ బుద్ధిస్టిక్ మాంక్స్ని, అమెరికాలో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. బుద్ధిస్ట్ మాంక్స్ని తీసుకెళ్ళి దలైలామా అని అడిగారు, కొంతమందిని పంపించారు మెడిటేటర్స్ని. ఆయన పంపిస్తే వాళ్ళు డీప్గా మెడిటేషన్కి వెళ్ళమన్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళలోని రేస్ని వాళ్ళు చూశారు. వాళ్ళు హయ్యెస్ట్ రేస్ ఎక్కడ మెడిటేటివ్ రేస్ అన్నీ కూడా రికార్డ్ చేశాయన్నమాట. అవన్నీ నమ్ముతున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్కి అవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి. సో ఈ యోగా ఇవన్నీ కూడా అలాగే. మీరు పరమహంస యోగానంద అక్కడికి వెళ్ళారు కదా, ఆయన బాడీ ఆయన ముందే చెప్పారు నా బాడీ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పి. ముందే ఆ బాడీ 27 days ఎంతో ఉంది, అది అస్సలు ఎక్కడ కుళ్ళిపోలేదు, వాసనలేదు, ఏమీ లేదు. అమెరికన్స్ అందరూ చూశారు. ఇలా చాలామంది యోగులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సైంటిఫిక్గా టెస్ట్ చేసి చూస్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా పాసిబిలిటీస్. బయట మనం ఏదన్నా సైంటిఫికల్గా ట్రూత్ని తెలుసుకోవాలి అంటే మనకు చాలా ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మనము చూస్తున్నాము. ఇప్పుడు ఆస్ట్రానమీ తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము, పెద్ద పెద్ద టెలిస్కోప్స్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్ కావాలి సైన్స్కి. కానీ ఇది రాజయోగానికి ఇన్స్ట్రుమెంట్ ఏంటి? మైండ్. బాడీ ఆల్సో. బాడీ సరిగా ఉండాలి, బాడీ బాగా హెల్తీగా ఉండాలి. బాడీలో రోగాలు ఉన్నాయనుకోండి ఏం చేయలేం. బాడీ హెల్తీగా ఉండాలి కాబట్టి ఫస్ట్ కొన్ని ఎక్సర్సైజులు దాన్ని పెట్టుకోవడం ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఇందులో. తర్వాత మైండ్ ఏం చేయాలి? మైండ్ బయట చూడడం చాలా ఈజీ, బయట ఎక్స్పెరిమెంట్లు చేయడం అవన్నీ చాలా ఈజీ. కానీ మైండ్ని అబ్జర్వ్ చేయాలట రాజయోగంలో. మైండ్ మీద ఫోకస్ చేయాలి. మైండ్ మామూలు స్టేజ్లో ఎలా ఉంటుంది? డిసిపేటెడ్. అటుపక్క ఒకసారి ఆలోచిస్తుంది, ఇటుపక్క ఒకసారి ఆలోచిస్తుంది, ఒకసారి చూస్తుంది, ఒకసారి వింటుంది. ఎప్పుడు కూడా దాని ఎనర్జీస్ అన్ని కూడా డిసిపేట్ అయిపోయి ఉంటాయి. కానీ రాజయోగం మనం చేయాలంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి, మైండ్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అటువంటి కాన్సన్ట్రేటెడ్ మైండ్ని ఎక్కడ వేయాలి? టార్చ్ అనమాట. కాన్సన్ట్రేటెడ్ మైండ్ అంటే ఒక టార్చ్ లాగా పనిచేస్తుంది. దాన్ని ఎక్కడ వేయాలి? మైండ్ పైన వేయాలి. ఒక పక్క ఒక మైండ్ పార్ట్ ఆఫ్ ద మైండ్ని మనం ఏం చేయాలి? కాన్సన్ట్రేట్ చేసి ఒక ఇన్స్ట్రుమెంట్ కింద తయారు చేసుకోవాలి. అప్పుడు అందుకే ఇంత కష్టం రాజయోగం అంటే. అక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ నేను నా మైండ్ చూస్తుంది, ఆ చెట్టును చూస్తుంది, అది ఆబ్జెక్టు, తర్వాత నేను సబ్జెక్ట్ ఇక్కడ. కానీ ఇక్కడ మైండే చూడాలంటే సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటే. దానికి ఎంత పవర్ ఉండాలో మీరు ఆలోచించండి. సో అది అంత కష్టం కాబట్టి అందరూ అటెంప్ట్ చేయలేరు. కానీ అటెంప్ట్ చేస్తే మాత్రం అన్ని రకాలు నీ పూర్వజన్మలు ఏంటి, నీ జన్మలు అన్నీ కూడా నీకు గుర్తుకొస్తాయి. మీకు తెలుసా, ఒక ఎం అని ఒక ఆయన ఉన్నారు, ముంతాజ్ ఆయన పేరు. ఇక్కడికి వచ్చారు ఒకసారి. ఆయన ముస్లిం ఫ్యామిలీలో జన్మించారు, కేరళలో జన్మించారనమాట. అయితే ఆయన పూర్వజన్మలో ఆయన హిమాలయన్ యోగి. ఈయన పుట్టిన వెంటనే ఈయన 8 years ఉన్నప్పుడు ఒక హిమాలయన్ యోగి శరీరంలో ఎవరికీ కనిపించరు ఆయన, ఈయనకు మాత్రమే కనిపించొచ్చి వాళ్ళ ఇంట్లోనే గుర్తు చేశారనమాట పూర్వజన్మ గురించి.
గుర్తు చేస్తే ఆయన ఏం చేశారు, ఒక ఏజ్ రాగానే హిమాలయాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళ యొక్క పూర్వ యోగిలు వాళ్ళందరితో మళ్ళీ ఆయన యోగ సాధన మొదలుపెట్టారు. ఇప్పుడు తెలుసు కదా మీకు, ఐఐటీలో కూడా లెక్చర్స్ ఇస్తూ ఉంటారు ఆయన ముస్లిం. అంటే పూర్వజన్మలన్నీ ఆయనకు మొత్తం కనిపిస్తున్నాయి, అన్నీ కూడా మొత్తం ఉపనిషత్తు చెప్తారు, అన్నీ చెప్తారు ఆయన. కానీ ఆయన పేరు మార్చుకోలేదు, మతం మార్చుకోలేదు. ఇక్కడ మతం మారాల్సిన అవసరం లేదు. ఇక్కడ యోగి చెప్పిన మన ఇన్నర్ పవర్స్ అన్నీ కూడా తెలుసుకోవడమే, అంతకన్నా ఇలా యోగా అంటే. ఆయన యోగి అంటారు ఆయన్ని. ఇలా మోడర్న్ టైమ్స్లో కూడా ఇంతమంది ఉన్నారు, చూడండి. వాళ్ళందరి గురించి చదవండి, మీరు అర్థమవుతుంది యోగా అంటే ఏంటో. అంటే మైండ్ ఆ విధమైన స్టేట్కి వచ్చినప్పుడు మైండ్కి, సో మనలోనే ఉన్న ఇన్స్ట్రుమెంట్ని డెవలప్ చేసుకుంటే, దాన్ని ట్రైనప్ చేసుకుంటే మనకు మొత్తం వరల్డ్లో ప్రపంచంలోని సీక్రెట్స్ అన్నీ తెలుస్తాయి. సో మరి మనిషి జన్మగా వచ్చిన తర్వాత మనం ఎంతసేపు ఒక సాఫ్ట్వేర్ ఏంటంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత ₹1,00,000 శాలరీ తెచ్చుకొని ఒక ఇల్లు కట్టుకొని తర్వాత ఒక కారు కొనుక్కొని సాటిస్ఫై అయిపోతారా చెప్పండి? సో మన లోపల ఉన్న ఈ శక్తిని అంతటిని మనం ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి అట్లీస్ట్ కొంచెమన్నా తెలుసుకోవడానికి. దానికే రాజయోగం అన్నమాట. తర్వాత సైన్స్ కానీ ఈ రిలీజియన్ కానీ దేన్ని కనుక్కోవడానికి మనం వెళ్తాము, యూనిటీ. చూడండి, ఇప్పుడు సైన్స్లో మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న యూనిట్ ఏంటనేది చూస్తున్నారు. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ, ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ ఇప్పుడు అంటున్నారంటే ప్రపంచంలో అన్నిటికీ ఒకటి ఎలిమెంట్ ఏదో ఉంది, కామన్ ఎలిమెంట్. అది ఏంటి అని కనుక్కోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవునా కదా? తెలుసు కదా మీకు ఆ విషయం, తెలుసా? మన బయాలజీ ఏం చేసింది, సెల్ను కనుక్కుంది. కెమిస్ట్రీ కామన్ ఎలిమెంట్ ఒక యాటమ్ని కనుక్కుంది. తర్వాత యూనిట్ ఎనర్జీని కనుక్కుంది మన ఫిజిక్స్. ఇంకా యూనిఫైడ్ మొత్తం ప్రపంచాన్ని ఈ అన్నిటినీ కలిపేది ఒక యూనిట్ ఏదైనా ఉందా అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చేసి ఎక్కడికి వచ్చారు, కాన్షియస్నెస్లోకి వచ్చారు. వెస్ట్రన్ వరల్డ్ ఇప్పుడు కాన్షియస్నెస్ స్టడీస్ అంటారు. మీరు కొట్టండి, ఎక్కడ గూగుల్లో కొడితే కాన్షియస్నెస్ స్టడీస్. సైంటిస్టులు అందరూ కూడా ఈ కాన్షియస్నెస్ మీద స్టడీ చేస్తున్నారు. సో ఈ విధంగా ఒకటే, అంటే రిలీజియన్ కానీ సైన్స్ కానీ నువ్వు డీప్గా స్టడీ చేసినప్పుడు నువ్వు ఒకటికి వస్తావు, సింగిల్ యూనిట్కి వస్తావు అనమాట. సో ఆ యూనిట్ ఒకటి కనుక్కున్న తర్వాత మనం అయిపోయింది, మన సర్చింగ్ ఏం చేయాల్సింది ఏం లేదు. అది చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఇంకొక విషయం తెలుసుకుందాం ఈరోజు. మనం ఏదన్నా ఒక విషయాన్ని చూస్తున్నామంటే ఎలా చూస్తున్నాము, పర్సెప్షన్ అంటారు దాన్ని. పర్సెప్షన్, థియరీ ఆఫ్ పర్సెప్షన్. అంటే జస్ట్ చూసేస్తున్నాము, రంగురంగులు చూస్తున్నాము, ఇది ఎంజాయ్ చేస్తున్నాము, ఇంతవరకే మనకి. అందరూ యూటిలిటీ అనమాట. ఎంతసేపు యూజ్ చేసుకోవడం తెలుసు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు, కానీ అది ఎలా పనిచేస్తున్నాయని మనం ఎవరు పట్టించుకోం. సో ఇప్పుడు చూడండి, మన కళ్ళు, నేను ఒక వస్తువుని చూస్తున్నాను, ఆ చెట్టును చూస్తున్నానంటే ఏం జరుగుతుంది అక్కడ సైంటిఫికల్గా మీరు నాకు చెప్పండి. లైట్ అక్కడ వచ్చి అది రిఫ్లెక్ట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. రిఫ్లెక్ట్ ఏదవుతుంది, రిజెక్ట్ అయిన లైట్ వస్తుంది. రిజెక్టెడ్ లైట్, అబ్జార్బ్ అయిన లైట్ రాదు, రిజెక్టెడ్ లైట్ మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఇక్కడ రెటీనా పైన ఇన్వర్టెడ్ ఇమేజ్ పడుతుంది. దాని నుంచి సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తే అప్పుడే మనం చూడము. ఇది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో జరుగుతుంది, కానీ ఈ లోపల చాలా ప్రాసెస్ ఉంది. అది ఎక్కడికి వెళ్తుంది, మెదడులో బ్రెయిన్లో సెంటర్స్ ఉన్నాయి, ఆప్టికల్ సెంటర్స్ అంటారు. న్యూరాన్స్ ద్వారా అవన్నీ సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, బ్రెయిన్కి వెళ్తున్నాయి. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, బ్రెయిన్కి వెళ్ళినా నువ్వు మైండ్ అక్కడ అటెన్షన్ లేకపోతే నువ్వు చూడవు ఆ వస్తువుని, అలా చూస్తూ ఉంటావు. కానీ నీ దృష్టి ఎక్కడ ఉంది, నువ్వు ఆ వస్తువుని చూడవు. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. బెల్ల పడుతుంది, బెల్ల వినిపించదు మనకి, అవునా కదా? ఇది బాగా అనుభవం మనకి స్కూల్లో. సో బెల్ల పడుతుంది కానీ మనకు వినిపించదు, అంటే మైండ్ అక్కడ అన్నీ వెళ్ళాయి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మెదడుకి కూడా వెళ్ళింది, కానీ మైండ్ అక్కడ అటెన్షన్ లేదు. మైండ్ అటెన్షన్ ఉండాలి. మళ్ళీ మైండ్ అటెన్షన్ మైండ్ తీసుకెళ్ళి బుద్ధికి ఇవ్వాలి. అక్కడ బుద్ధి నుంచి ఆత్మ అక్కడికి వెళ్ళాలి, పురుష. అక్కడికి వెళ్తేనే అప్పుడు నువ్వు కరెక్ట్గా వస్తువుని చూస్తావు. సో ఇంత జరుగుతుందన్నమాట థియరీ ఆఫ్ పర్సెప్షన్. నేను ఇప్పుడు చూడడం గురించి చెప్పాను, వినడం గురించి అంతే. ఏదైనా అంతే, ఏ టేస్ట్ అయినా సరే ఫస్ట్ ఇంద్రియం నుంచి మెదడుకి వెళ్ళాలి, అక్కడ నుంచి మైండ్కి వెళ్ళాలి, మైండ్ నుంచి బుద్ధికి వెళ్ళాలి, బుద్ధి నుంచి ఆత్మకి వెళ్ళాలి. ఇలా పర్సెప్షన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. ఈ పర్సెప్షన్ ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత మనకు వచ్చే వాటిలో ఈజీ అవుతుందన్నమాట. సో యోగీస్ మనం కేవలం వస్తువునే చూస్తాం, చూసినప్పుడు యోగీస్ ఇవన్నీ చూస్తారు. ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంత మైన్యూట్ ప్రాసెస్ ఉంది కదా, ఇదంతా కూడా దే ఆర్ కాన్షియస్, వాళ్ళు ఆర్టికులేట్ చేయగలుగుతారు. ఇది యోగీస్, ఇదన్నమాట సీక్రెట్. సో ఎన్ని రకాల పవర్స్ వస్తాయో మనం ఈ రాజయోగం ద్వారా. కానీ ఈ రాజయోగాన్ని
గురువు లేకుండా మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఎవరైతే సాధన చేశారో వాళ్ళ యొక్క, ఎందుకంటే మనము కొంచెం సరిగా చేయలేదు అనుకోండి చేసేటప్పుడు, ఈ ప్రాణ శక్తితో వాటితో కూడా సరిగా చేయడం చాలా డేంజర్స్ ఉంటాయి అన్నమాట. కానీ సైంటిఫికల్గా మనం ముందుకు వెళ్తే కనుక ఏమీ ప్రాబ్లం లేదు అని స్వామీజీ చెప్తారు. నేను ఈరోజు ఇదంతా మీకు చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు స్వామీజీ చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ బెటర్ ఏంటంటే ఎవరైతే యోగులు ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారో వాళ్ళ యొక్క అండర్లో చేస్తే మంచిది అని చెప్తారనమాట స్వామీజీ. ఓకే, ఆ తర్వాత దీనికి యోగం ప్రాక్టీస్ చేయాలంటే మనం ఫుడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అది తినకూడదు, ఫుడ్ విషయాలు ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, బాడీని మంచి ఫిట్గా పెట్టుకోవాలి. ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, డిసిప్లిన్స్ ఉన్నాయి. ఆ డిసిప్లిన్స్ అనేది మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. స్వామీజీ చెప్తారు అందులో ఫస్ట్ స్టెప్స్ అని చెప్తారనమాట. అది నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం.